చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55, 56 వచనాలు. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? చాలు. రెండవది యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. నేను చదువుతాను ప్రారంభంలో, తర్వాత మీరు చదవండి. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు, ప్లీజ్ నోట్, దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది. చివరిగా గలతీలు వ్రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుతున్నాను. గలతీ పత్రిక 2వ అధ్యాయం 8, 9 వచనాలు. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుడుకు పేతురునకు సామర్థ్యం కలుగు చేసిన వాడే అన్ని జనులకు అపోస్తులుడవుడుకుడు నాకును సామర్థ్యము కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్ని జనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారముడుకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. చదవబడిన భాగాలను ప్రభు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఉదయకాలం మనం యాకోబు పత్రిక ప్రారంభాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఉపోద్ఘాత ప్రారంభంగా 4 ప్రాముఖ్యమైన మాటలు జ్ఞాపం చేసుకుంటూ వచ్చాము. గ్రంథము, గ్రంథకర్త, గ్రంథ కాలము, గ్రంథానుకున్న పేర్లు, చివరిగా గ్రంథ అధ్యయనం చేయడానికి ప్రధానంగా ఈ యాకోబు పత్రికలోని ప్రధానమైన అంశం ఏంటో మనం పట్టుకున్నాం. ఏంటది? క్రిస్టియన్ మెచ్యూరిటీ, క్రైస్తవ పరిపక్వత కలిగిన విశ్వాస జీవితాన్ని గురించి యాకోబు రాయటం చాలా విశేషమైంది. ఆది సంఘ కాలంలో సంఘం ప్రారంభించబడిన తరువాత వారు భక్తి గల వారుగానే ప్రారంభించారు. కానీ రాను రాను వారిలో భక్తిహీనత కనబడింది, పైకి భక్తి కనబడింది. అందుకే దాన్ని సరిచేయడానికి భక్తిపరుడైన యాకోబు, ఆయన మోకాటి మీద ప్రార్థించే నీతిమంతుడు వంటి యాకోబు, ఆయన యెరూషలేము క్షేమం కొరకై ఎప్పుడు నిత్యము ప్రార్థించే యాకోబు, ఆయన వారి క్షేమం కోరిన వాడై క్రొత్త నిబంధనలో మొదటి గ్రంథం యాకోబు తన చేతి వ్రాతతో వ్రాసిన గ్రంథం. మొదట యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తే యాకోబు మొట్టమొదటిగా తన చేతితో వ్రాసిన గ్రంథం యాకోబు రాసిన పత్రిక. ఆ పత్రికలో క్రిస్టియన్ మెచ్యూరిటీ, క్రైస్తవ పరిపక్వత అనేటువంటి అంశాన్ని గురించి జ్ఞాపం చేసుకుంటూ వచ్చాడు. అంటే ఒక పరిపూర్ణ విశ్వాసి అంటే 5 ప్రాముఖ్యమైన గుర్తులు చెప్పాడు 5 అధ్యాయాల్లో. ఏంటో ఒకసారి చెప్పండి నాకు గుర్తుగా. నెంబర్ 1, మొదటి అధ్యాయం శ్రమలలో సహించువాడు. 2 క్రియల మూలంగా సాక్ష్యం ఇచ్చేవాడు. 3 ఏంటి? తమ నాలుకను స్వాధీనపరుచుకున్నవాడు. 4 ఏంటది? సమాధానపరచువాడు. వెరీ గుడ్. 5వది శ్రమలలో ప్రార్థించువాడు. మీ అందరికి చాలా వందనాలు చెప్పాలా, మీరు అటెంటివ్లో ఉన్నారు, ఆ విషయాలు జ్ఞాపం చేసుకున్నారు, సంతోషం. ఈ ఒక్క 5 గుర్తులు 5 అధ్యాయాల్లో జ్ఞాపం చేసుకుంటే చాలు. ప్రతిదినం కూడా నేను నిజంగా పరిపూర్ణ విశ్వాసినేనా, ఎదిగిన విశ్వాసినేనా అని మనం జ్ఞాపం చేసుకోవడానికి ఎంతో సహాయకరం. అయితే ఈ సమయంలో ప్రత్యేకంగా 3 లేఖన భాగాలు మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఇదే యాకోబు గురించి యేసుప్రభు వారి కుటుంబంలో అనగా మరియా, యోసేపులు కలిగినటువంటి కుమారుల్లో 4 కుమారుల పేర్లు రాశారు. వారిలో మొట్టమొదటి ఎవరు? యాకోబు. ఈయనే తరువాత అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఈ యాకోబు సోదరుడుగా చెప్పబడ్డాడు. కానీ యాకోబు పత్రికలో అయితే ఏం చదువుకున్నాం మనం? దాసుడైన యాకోబుగా చెప్పబడ్డాడు. అదే గలతీ పత్రికలోకి వెళితే మనం అక్కడ యెరూషలేము సంఘంలో స్తంభములుగా ఎంచబడిన వారిలో మొట్టమొదటి ఎవరు? యాకోబే. అంటే 3 ప్రాముఖ్యమైన మాటలు మనం నేర్చుకోబోతున్నాం యాకోబు గురించి. 1, అతడు సోదరుడు ముందు, ఆ తర్వాత దాసుడయ్యాడు, ఆ తర్వాత నాయకుడయ్యాడు. చూసారా? అంటే యాకోబు గురించిన 3 ప్రాముఖ్యమైన మాటలు ఎంత విభిన్నమైన రీతిలో సాగుతూ వచ్చినాయో మనం చూడగలం. అంటే యాకోబు యేసు ప్రభువుకు సోదరుడు, యాకోబు యేసు ప్రభువుకు దాసుడు, యాకోబు యెరూషలేము సంఘంలో నాయకుడయ్యాడని రాయబడింది. ఎలా సాధ్యమైంది ఇది? రండి త్వరగా చూద్దాం. నెంబర్ 1,
యాకోబు ప్రభువుకి ఎవరంట? సోదరుడు. ఒక ప్రశ్న వెంటనే రావచ్చు, ఒక సోదరుడు దాసుడు ఎలా అయ్యాడు? అవడానికి సాధ్యం ఉందా? మన ఇంట్లో మనం ఒకరొకరు సోదరులు అయినప్పుడు, ఒకరొకరు బ్రదర్స్ అయినప్పుడు, సిస్టర్స్ అయినప్పుడు ఎవరికైనా మనం పనివాళ్ళు అవుతామా? దాసులు అవుతామా? కానీ యాకోబు ఏమయ్యాడు? ఒక సోదరుడు దాసుడయ్యాడు. అంటే ఇతడు మార్చబడక ముందు ఎలా ఉన్నాడో మనకు అర్థమైతే అప్పుడు మనకు అర్థమవుతుంది. అందుకే యాకోబు యేసు ప్రభుని నమ్మక ముందు అతడు ఎలాంటి వాడో చూస్తే దైవ గ్రంథంలో మార్కు సువార్త 6:3 చూడండి. నెంబర్ 1, మొట్టమొదటిగా ఆయన సోదరుడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేయాలి ఖచ్చితంగా. మార్కు సువార్త 6:3 మనం ఇంతకు ముందే చదువుకున్నాము. 6:3 ఏం చదువుకున్నాం అక్కడ? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? చాలు. అంటే యాకోబు అనేటువంటి ఈయన మరియ యోసేపుల కుటుంబంలో మొదటి కుమారుడు అని చెప్పాలి. అంటే భౌతికంగా వారికి జన్మించిన వారిలో ఇతడు మొదటివాడు, పెద్దవాడని చెప్పాలి. అంటే మరియ యోసేపులు భక్తి గలవారా కాదా? వారి విశ్వాసులా కాదా? చాలా భక్తిపరులు వాళ్ళు. అంటే యాకోబు ఎక్కడ జన్మించాడు? అసలు భక్తి గల కుటుంబంలో జన్మించాడు ఆయన. ఎక్కువగా నేను చెప్పట్లేదు, ఆ విషయాలు జ్ఞాపం చేస్తూ ఒక వరుస క్రమంలో మీకు జ్ఞాపం చేస్తున్నాను. అంటే ఈ యాకోబు మొట్టమొదటగా భక్తి గల కుటుంబంలో జన్మించాడు. అంత మాత్రమే కాదు, కుటుంబంలో పెద్దవాడు కూడా కదా. 4 సోదరులు మొట్టమొదటివాడు ఎవరు? యాకోబే. అంటే కుటుంబంలో భక్తిగల కుటుంబంలో జన్మించిన వాడు మాత్రమే కాదు, కుటుంబంలో పెద్దవాడు. అంటే ఎక్కువ బాధ్యతలు ఎవరి మీద ఉంటాయి? పెద్దవాడి మీదే ఉంటాయి. అలాంటి బాధ్యత కలిగిన వాడు ఈ యాకోబు. అయితే ఇలాంటి యాకోబు ఒకటి కుటుంబంలో భక్తిగల కుటుంబంలో జన్మించిన వాడు, రెండోది కుటుంబంలో పెద్దవాడు. అంత మాత్రమే కాదు, ఈ యాకోబు మిగిలిన సోదరులు కూడా యేసు ప్రభువుని ఎలా చూశారో తెలుసా? మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. మార్కు సువార్త 3:21. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రుడు. మార్కు సువార్త 3:21 నేను చదువుతున్నాను. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఏం చేశారంటే యేసు ప్రభుని ఏమ్మా ఎవరంట పట్టుకుంది? ఆయన ఇంటి వారే ఆయన చూసి ఏమంటున్నారంట? ఈయనకి మతి చెలించిందంటారు. హీఈస్ ఎ మ్యాడ్, ఇతను పిచ్చివాడయ్యాడయ్యా అంటున్నారు. అంటే ఈ యాకోబు మిగిలిన సోదరులు కూడా ఒకసారి ప్రభువుని చూడడానికి వచ్చారు. ఆయన చుట్టూ జనం కనబడ్డారు. ఏమంటున్నారు తెలుసా? యేసు ప్రభు వారిని ఇతనికి మతి చెలించింది అంటారంటే యేసు ప్రభువును పిచ్చివానిగా భావించిన వాడు కూడా యాకోబే. ఒకప్పుడు భక్తిగల కుటుంబంలో జన్మించిన వాడే, రెండోది కుటుంబంలో పెద్దవాడే. అంత మాత్రమే కాదు, క్రీస్తును పిచ్చివానిగా భావించాడు. అంటే యేసు ప్రభు దగ్గరికి అనేకులు రావడం చూస్తున్నారు. అదే సమయంలో యేసు ప్రభు చుట్టూ విరోధులు కూడా ఉండటం గమనించారు వీళ్ళు. ఇవన్నీ గమనిస్తూ అంటారు, ఈయన నిజంగా ఎందుకు పిచ్చివాడిగా ఉన్నాడు ఇక్కడైనా అని చెప్పి యేసు ప్రభువును పిచ్చివాడిగా హెచ్చించారు. అంటే యేసు ప్రభువును ఒక వెర్రివాని వలె చూస్తూ వచ్చారు. అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకున్నారు యేసు ప్రభువుని. అపోస్తలుడైన పౌలు కూడా అపోస్తల గ్రంథంలో ఒక రాజు ముందు నిలువబడ్డప్పుడు ఎలా ఉన్నాడంట? పిచ్చివాని వలె, వెర్రివాని వలె ఉన్నది, అతి విద్య వలన నీకు పిచ్చి పట్టిందన్నాడు ఒక రాజు. ఎవరిని? పౌలు గారిని. అంటే క్రీస్తును నమ్ముకున్న పౌలు రాజుకి ఎలా కనపడ్డాడు? పిచ్చివాని వలె కనపడ్డాడు. ఈ రోజు కూడా మనం ప్రభువుని అంగీకరిస్తే మనం నమ్మని మన సోదరులకు ఎలా ఉంటాం? మనం పిచ్చివాళ్ళగా కూడా వీళ్ళంతా పిచ్చిరా, వీళ్ళకి అంతా ఇది ఒక ఇది అనుకుంటా అనేటువంటి కన్సిడరేషన్తో చేస్తూ ఉంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే పౌలుని పిచ్చివాని వలె చూశారు. అది మాత్రమే కాదు, క్రైస్తవ చరిత్రలో డిఎల్ మూడి అంటే ఏంటంటే ఒకసారంట అర్ధరాత్రిలో డిఎల్ మూడి గారు కరపత్రులు పంచుతున్నాడంట. అర్ధరాత్రిలో వెళ్ళిపోయే వాళ్ళకి, వచ్చిపోయేవాళ్ళు కొంతమంది కనబడితే ఒకడ కరపత్రి తీసుకొని అంటాడంట, ఏం పని లేదా నీకు అన్నాడంట. సార్ నాకు ఇదే పని సార్ అన్నాడంట ఈయన. అట్లయితే నువ్వు డిఎల్ మూడేవేనా అన్నాడంట ఆయన. ఏంటంట అంటే అర్థం ఏంటి? ఏం పని లేదంటే నాకు ఇదే పని అండి అంటే ఆయన వెంటనే అన్నాడు, నువ్వు డిఎల్ మూడేవా అన్నాడంట. అంటే అర్థమైంది, ఖచ్చితంగా ఈ పని చేసేది ఎవరు? డిఎల్ మూడే అని అర్థం. అంటే వాళ్ళు అర్థం ఏం చేసుకున్నారంటే డిఎల్ మూడికి సమయం ఉండదు, ఏముండదు, ఎప్పుడు పడితే ఏదో ఎప్పుడు యేసుక్రీస్తుని గురించే చెప్తాడు అనుకున్నారు. అంటే వాళ్ళ ఆలోచనలో ఒక పిచ్చివాని వలె. అందుకని ఇంగ్లీష్లో అంటారు మూడిని ఏమంటారు తెలుసా? క్రేజీ మూడి అంటారంట. ఆయన ఏమంటారంట?
క్రేజీ మూడ్ అంటే పిచ్చివాడైన మూడి అని అర్థం. వాస్తవానికి ఈ రోజుల్లో కూడా ఇదిగో ఎందుకు ఈ మాట చెప్పానంటే, యాకోబు ఒకప్పుడు ఎలాంటి వాడంటే యేసుక్రీస్తును పిచ్చివాని వలె, మతి చెలించిన వాని వలె చూశాడు అంట మాత్రమే కాదు. రండి యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 3-4 వచనాలు. యోహాను సువార్త 7వ అధ్యాయము 3-4 వచనాలు. ఆయన సోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యోదయాకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకానికి కనపరుచుకొనుమని చెప్పిరి. యేసు ప్రభువు ఏమంటున్నారు? ఏమయ్యా, అసలే పండగ జరుగుతుంది యెరూషలేం దేవాలయం దగ్గర. నువ్వు ఏదైనా కార్యం చేయాలనుకుంటే మా దగ్గర కాదు, 4 గోళ్ల మధ్య కాదు, ఎక్కడ చేయమన్నారు? అదిగో అక్కడ జనం వస్తారు బాగా, లక్షల మంది, అడగబోయి చేసుకోకూడదా అని యేసు ప్రభువుని నిజంగా వాళ్ళు ఎగతాళి చేస్తున్నారా, మెచ్చుకుంటున్నారా? ఎగతాళి చేస్తున్నారు. అంటే క్రీస్తును ఎగతాళి చేసిన వాడిలో ఈ యాకోబు ఉన్నాడు. ఎక్కడ యేసు ప్రభు ఆయనతో ఆ సహోదరులు 30 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రత్యేకతను వారు గుర్తించలేదు. ఆయన ఆశ్చర్యకార్యాలు వారు చూచారు కానీ గ్రహించలేదు అని చెప్పాలి. నిజంగా వారికి దొరికిన అవకాశం, వారు దగ్గరగా ప్రభువును చూశారు. అవునా కదా? ఈ సహోదరులు యేసు ప్రభు సోదరులు యేసు ప్రభువుని ఎలా చూశారు? చాలా దగ్గరగా చూశారు. ప్రభువుని చక్కగా పరీక్షించారు కూడా. ఆయన తక్కువగా భావించారు, తమాషగా తలంచారు. ఒకప్పుడు కూడా అంతకుముందే 3 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి యేసు ప్రభుతో ఇదే మాట అన్నాడు. ఏ మాట అన్నాడు? అపవాది ఏమన్నాడు? ఇదిగో లోకరాజ్యాలన్నీ చూపించేమన్నాడు, నువ్వు నాకు మొక్కితే ఇవన్నీ నీకు ఇస్తానన్నాడు. కానీ యేసు ప్రభు వారేమన్నాడు? అపవాది తనకిచ్చేదేంటి? ఒకరోజు ఉంది, నా తండ్రి నాకు ఇస్తాడు. ఇది సమయం కాదు. అదే విధానంగా ఇక్కడ కూడా సోదరులు అపవాది వల్ల ఏం చేస్తున్నారు? యేసు ప్రభుని శోధిస్తున్నారు. వీళ్ళు అక్కడ కనపరుచుకొని ఎవరో అంటున్నారు. అంటే ఈ మాట ప్రవచనాత్మకంగా కూడా రాయబడింది. చదవండి 69వ కీర్తన 8వ వచనం. 69వ కీర్తన 8వ వచనం. 69:8. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. చూసారా? యేసుప్రభు వారు ఏమయ్యాడు? తన సోదరులకే అన్యుడైపోయాడు. వారు ఎగతాళి చేస్తున్నారు అని చెప్పే ఒకే తల్లి బిడ్డలు, కానీ యేసుప్రభుని ఎగతాళి చేస్తున్న వారిగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, అక్కడే 5వ వచనం కూడా చదవండి. యోహాను సువార్త 7:5. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఏం చేయలేదంటే వాళ్ళు, ఆయన సహోదరులే కానీ ఆయన విశ్వాసం ఉంచలేదు. అంటే ఏమంటున్నారు తెలుసుగా? యేసు అంటే ఎవరు తెలుసా? మా అన్నయ్య ఏసన్నయ్య అంటున్నారు. ఏమంటున్నారు? ఎవరంటే యేసు ప్రభు. ఏసన్న మా అన్న, ఏసన్న ఆయనదేముంది, మా ఇంటోడే కదా, మా అన్నే కదా అనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఆయన వారితో ఉన్నాడు, పండుకున్నాడు, వారితో తిన్నాడు, వారికి దగ్గరగా ఉన్నాడు. చాలాసార్లు విచిత్రం ఏంటంటే, దగ్గరగా ఉంటే చులకనైపోతాం. అవునా కాదా? యేసు ప్రభుని ఎలా చూశారు వాళ్ళు? చాలా తక్కువగా చూశారు. అందుకనే ఒక కథ ఉంది. నక్కంట జీవితంలో ఎప్పుడు కూడా సింహాన్ని చూడలేదంట. ఒకరోజు సింహాన్ని చూసిందంట. సింహాన్ని మొట్టమొదటిగా చూసినప్పుడు నక్క భలే భయపడిందంట. 2వ రోజు మళ్ళా కనపడిందంట సింహం. ఫస్ట్ రోజు ఉన్నంత భయం ఉంటుందా? ఇది చెప్పండి. మరలా 3వ రోజు చూసిందంట సింహాన్ని. భయం తగ్గిద్దా పెరిగిద్దా? ఏముంది ఎక్కడ తిరిగేదా కదంట. 4వ రోజు అంట దగ్గరగా వెళ్ళి మాట్లాడిందంట సింహంతో. ఇంకా భయం ఉంటుందా? భయం ఉంటుంది చెప్పండి. ఇక చూడండి, మా సింహమేగా అంటుందంట. అంటే ఏంది? మొట్టమొదటి రోజు ఎలా ఉంది, ఎలా చూసింది సింహాన్ని? అసలు మరణ భయం వచ్చింది దానికి. కానీ 4 రోజుల తర్వాత ఏమైంది? మా సింహమే కదా, నేను ఎప్పుడు చూసేదిగా, అసలు నేను మాట్లాడాను కదా అంటుందంట. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఏమయ్యాడు? తన సహోదరులకి చాలా సులకనైపోయాడు. అందుకే వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. దగ్గరగా పరిచయంగా వచ్చిన ఏ వ్యక్తినైనా, ఏ విషయానైనా మనం చాలా తక్కువగా చూస్తాం. విచారకరమైన సంగతి ఏంటంటే, యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు సహోదరుల్లో ఒక్కడైనా కూడా లేడు. మరియ మాత్రం
మాత్రమే సిలువ దగ్గర ఉండడం ఎంత విచారకరమైన సంగతి. తల్లి మాత్రమే సిలువ దగ్గర ఉన్నదంటే యేసు ప్రభువుని ఎంతగా అసహించుకున్నారు చూడండి సోదరులు కూడా. కనీసం దగ్గరకు కూడా రాలేదు. కానీ ఎంత భయంకరంగా జీవించినటువంటి ఈ సోదరులు ఒక్కసారిగా అతడు ఎలా దాసుడయ్యాడు? అక్కడే జరిగింది మహత్కరమైన కార్యం. యేసు ప్రభు వారు ఆయన సిలువే పడ్డాడు, చనిపోయాడు, సమాధి చేశారు. 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన లేచిన తరువాత భూమి మీద 40 దినాలు కనబడ్డాడు. ఎన్ని దినాలు? 40 దినాలలో రండి త్వరగా కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం వచనం 7. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము వచనం 7 చదువుతున్నాను చూడండి. తరువాత ఆయన యాకోబును నేను చదువుతున్నాను చూడండి. 6వ వచనం కూడా. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకును ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఎప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. 7వ వచనం. అటు తరువాత ఆయన యాకోబుకును అటు తరువాత అపోస్తులందరికీ కనబడిన. ఎవరు కనబడా అంటే యేసు ప్రభు ఎవరు కనబడ్డా అంట? యాకోబు కనబడెను. ఎవరి యాకోబు? ఆయనే సోదరుడైన యాకోబు. అంటే యేసు ప్రభు సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత ఆయన 40 దినాల యొక్క ప్రత్యక్షతల్లో చాలామంది కనబడ్డాడు. కానీ ప్రత్యేకంగా ఎవరు కనబడ్డాడు? యాకోబు కనబట్టులో. అంటే యాకోబు యొక్క జీవితంలో ఇంత గొప్ప మార్పు రావడానికి ఒకే ఒక సన్నివేశం, ఒకే ఒక సంఘటన, ఒకే ఒక సమయం తన జీవితంలో పూర్తిగా మార్పు తెచ్చుకుని వచ్చింది. ఏంటో తెలుసా? ప్రభు యాకోబుకు కనబడ్డాడు అనేది ఎంత ఆశ్చర్యం. అపోస్తలుడైన పౌలుకైతే యేసు ప్రభు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత కనబడ్డాడు, అవునా? కానీ భూలోకంలో ఉండగానే యేసు ప్రభు వారు 40 దినాల ప్రత్యక్షతల్లోనే కనబడ్డాడు యాకోబుకు. అంటే క్రీస్తు మరణ పునరుద్ధానమే యాకోబును మార్చిందని చెప్పాలి. ఒక సోదరుడు ఏమయ్యాడు? దాసుడయ్యాడు. అంటే ప్రధానమైన కారణం ప్రభు యొక్క క్రీస్తు యొక్క ప్రత్యక్షత. అదే పునరుద్ధాన ప్రత్యక్షత కలిగింది. ఒకప్పుడు యోహాను రొమ్మును ఆనుకున్నాడు ప్రభుకి, అవునా కాదా? మహిమపరచబడిన ప్రభు కనబడినప్పుడు పాదాలు పట్టుకున్నాడు. ఇప్పుడే మనం చదివాం ప్రకటన 1వ అధ్యాయంలో. కానీ యాకోబు కూడా నేనైతే అనుకున్నాను ఖచ్చితంగా పునరుద్ధరణైన ప్రభు కనబడినప్పుడు ఈ యాకోబు కూడా ప్రభు పాదాలు ఖచ్చితంగా పట్టుకొని ఉంటాడు అనుకుంటున్నాను. నేనైతే ఖచ్చితంగా ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా నేను సోదరుని అనుకున్నాను ప్రభువా, యేసన్న అనుకున్నానయ్యా, యు ఆర్ మై లార్డ్, నీవు నా ప్రభు అని గ్రహించానని వెంటనే ప్రభువుకు దాసుడయ్యాడు. అందుకే అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14 వచ్చిన చదవండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14 వచ్చిన. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండ్రి. ఎక్కడ చేరాడు ఆయన? మళ్ళీ ఈ సోదరులు ఎక్కడ చేరారు? మళ్ళీ అదిగో మేడగదిలో ప్రార్థనా కూడి హాజరయ్యారంటే ఒకప్పుడు కలువరి గిరికే రాని వారు ఈరోజు మేడ గదికి వచ్చారు. కారణం ఏంటి? పునరుద్ధానమే. ప్రభు యొక్క పునరుద్ధానమే యాకోబును మార్చినట్టుగా మనం చూడగలం. అందుకే యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాసుకున్నాడు అక్కడ? దేవుని యొక్కయు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు. వాట్ ఎ చేంజ్! ఎంత గొప్ప మార్పు ఇది! ఎంత గొప్ప పాప క్షమాపణ జీవితాన్ని కలిగింది. యాకోబు 2:1 కూడా ఏమన్నాడు చూడండి. అదే పత్రిక, నా సహోదరులారా మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. అంటే ఆ మహిమ ప్రత్యక్షత యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షత చూసినటువంటి యాకోబు మరిచిపోలేకుండా ఉన్నాడు. యేసు ప్రభువుని ప్రభువుగా ఒప్పుకున్నాడు. రోమా పత్రిక 10:9 మనం చదువుతాం. ఏమన్నాడు? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపని నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షింపబడదు. అంటే యాకోబు యేసు ప్రభుని నోటితోనే అయ్యా నీ దాసుణ్ణి నీవు నా ప్రభువుని ఒప్పుకున్నాడు. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్నాడు. నీవు తిరిగి లేచావని నేను నమ్ముతున్నానన్నాడు. ఏం చేయబడ్డాడు? రక్షించబడ్డాడు యాకోబు. ఇది యాకోబు యొక్క మొదటి దశ. నెంబర్ 1 అతడు సోదరుడుగా ఉన్న దశ నుండి ఏ విధంగా మార్పు చెందాడో చూస్తూ వచ్చాం. నెంబర్ 2 రెండోది, ఇప్పుడు యాకోబు ఎవరంట? దాసుడయ్యాడని రాసుకుంటున్నాడు. నెంబర్ 2 రండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు ఏమయ్యాడు? ఇప్పుడు దాసుడయ్యాడు.
ప్రభు భూమి మీద ఉన్నప్పుడు యాకోబు యేసు ప్రభు నమ్మలేదు. తర్వాత ప్రభువుగా స్వీకరించాడు, యేసు ప్రభుకు దాసుడయ్యాడు. అంటే యాకోబు ఎప్పుడు రక్షించబడ్డాడు? యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు రక్షించబడ్డాడా? ఆయన చనిపోయిన తర్వాత రక్షించబడ్డాడా? చెప్పండి. ఎస్. డిఎల్ మూడీ గారంట 60 సంవత్సరాల వరకు ఇద్దరి కోసం ప్రార్థన చేసేవాడంట రక్షణ పొందాలని. ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. కానీ డిఎల్ మూడీ గారు బ్రతికున్నంత కాలం వాళ్ళు నమ్ముకోలేదంట. డిఎల్ మూడీ గారు చనిపోయిన మరుసటి సంవత్సరం వాళ్ళిద్దరు నమ్ముకున్నారంట ప్రభువుని. అంటే మన ప్రార్థన ఎన్నడూ వ్యర్థం కాదు, మన ప్రయత్నం ఎన్నడూ వ్యర్థం కాదు. నీవు నీ భర్త కోసం, నీ పిల్లల కోసం, నీ పొరుగు వారి కోసం, ఎవరైతే నీ ఆలోచన ఉన్నారో వారి కోసం ప్రార్థన చేస్తున్నావేమో, నీ ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన ఎన్నడూ వ్యర్థం కాదు అని మనం గమనించాలి. అంటే దేవుని బిడ్డల యొక్క కన్నీరు కానీ, దేవుడి బిడ్డల యొక్క రక్తము కానీ ఎక్కడ వ్యర్థము అయినట్టు చరిత్రలో ఎక్కడ లేదు. అంటే ఈ యాకోబు చూడండి, యేసు ప్రభు బ్రతికి ఉన్నంతకాలం, వారి ఇంటిలో ఉన్నంతకాలం ప్రభు నెరగలేదు. కానీ ఆయన చనిపోయి సమాచేపడి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధరణుగా కనబడినప్పుడు యాకోబు మార్చబడ్డాడు, అంటే దాసుడయ్యాడు. అంటే ఎంత గొప్ప సంతోషం చూడండి. అందుకే సువార్త ఎలాంటిదంట? నశించున్న వారికి వెర్రితనము, రక్షించబడుతున్న వారికి అది దేవుని శక్తి అన్నాడు. అందుకే ఇతడు దాసుడయ్యాడు. కానీ ఒక విచిత్రం ఏంటంటే ఇక్కడ యేసు ప్రభు, ఇక్కడ యాకోబు ఎలా పరిచయం చేసుకున్నాడు చెప్పండి? ఎలా పరిచయం చేసుకున్నాడు? యేసుక్రీస్తు యొక్క దాసుడు అని పరిచయం చేసుకున్నాడు. వాస్తవానికి ఎలా పరిచయం చేసుకోవాలా? సహోదరుడి కంటే ఇంకా చెప్పండి బాగా. యేసు ప్రభుకి నేను అసలు నేనంటే ఎవరు అనుకుంటున్నారు? మరియా, యోసేపులు, యేసు ప్రభు మీకు తెలీదా? ఆయన వాళ్ళ సంబంధం నేను, వాళ్ళ బంధువు నేను, అసలు ఆయన నాకు సహోదరుడు, అసలు నేను ఎంతటి వాడినో అని చెప్పుకోవాల్సిన ఈ యాకోబు రక్త సంబంధము కంటే ఆత్మీయ బంధమే ఎక్కువ అని గ్రహించాడు ఆయన. ఇదే క్రిస్టియన్ మెచ్యూరిటీ అంటే. వింటున్నారా? క్రైస్తవ ఎదుగుదల, పరిపక్వత ఎక్కడ కనబడుతుందంటే నీవు సంఘాలలో ఆత్మ సంబంధమైన బంధాలు ఎక్కువ చెబుతున్నావా, లేక శరీర సంబంధమైన బంధాలు ఎక్కువ చెబుతున్నావా? ఈ యాకోబు అయితే ఆయన దాసుని అంటున్నాడంటే ఆత్మ సంబంధమైన బంధానికే ప్రాధాన్యత ఇచ్చిన వాడే నిజమైన ఎదిగిన విశ్వాసి అని చెప్పాలి. అంత మాత్రమే కాదు, పదవులు కానీ స్థానాలు కానీ అవన్నీ పక్కన పెట్టాడు. హోదాలు లేకుండా, గర్వానికి తావు లేకుండా చెప్పాడు. శరీరీతిగా ప్రభువుని నేను ఎరిగాను అని చెప్పట్లేదు, నేను ఆత్మీయ రీతిగానే ప్రభుని ఎరిగి ఉన్నానని చెప్తున్నాడు. ప్రేమైన సోదరి, దేవునికి నీకు కానీ, దేవుని పిల్లలకు నీకు కానీ శరీర సంబంధాల కంటే ఆత్మ సంబంధమైన బంధాలే ప్రాముఖ్యమైన మనం ఎరిగినప్పుడు ఎంత సంతోషమో చెప్పండి. ఈరోజు చాలామంది కూడా కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆ వచనం మనం చదవాలి. కొరింథీ మొదటి పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ఎలా ఎరిగి ఉన్నాడంటే పౌలు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. ఏమనంటది? కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరుగము, మేము క్రీస్తును శరీరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయన్ను అలాగూ ఎరగము. యేసుక్రీస్తుని ఇక మీదట ఎలా ఎరుగుడంటే ఆయన శరీరీతిగా మాకు అవసరం లేదు. ఇప్పటికీ చాలా మంది యేసు ప్రభుని ఏమంటారు తెలుసా? యేసు ప్రభు పశువుల తొట్టిలో ఉన్న బేబీ అనుకుంటున్నారు. కొంతమంది పశువుల తొట్టు కూడా తయారు చేస్తున్నారు. మన సంగతి కాదులే, కానీ అలా వెళుతున్నారు కొంతమంది. జాగ్రత్తగా ఉండండి. యేసు ప్రభుని పశువుల తొట్టిలో ఉన్న బాలుడు కాదు, ఆయన మహిమలో సింహాసనం మీద కూర్చున్న ప్రభువుగా ఉన్నవాడు. ఆయన నువ్వు నేను ఎరగాలి. అదే ప్రాముఖ్యమైంది. ఒకప్పటి సంబంధాలు కాదు, ఎవరిని శత్రువులుగా తోటివారిగా కాదు, కానీ క్రీస్తులో ఒక నూతన సృష్టిగా చేపడ్డాడు అపోస్తలుడైన పౌలు. అదే చెప్తున్నాడు ఇక్కడ. దేవుని సంఘంలో కూడా అందరూ ఒకటే అనేది పౌలు యొక్క ప్రధానమైన భావం. అందుకనే ఇక్కడ యాకోబు అయితే యేసుక్రీస్తు యొక్క దాసుడు అంటున్నాడు. వినండి, దాసుడు అంటే తెలుగు బైబిల్లో దాసుడు అంటే బాగానే ఉంది, కానీ దాని అర్థం ఏంటంటే బాండ్ సర్వెంట్, అంటే బానిస అని చెప్పాలి. అసలు ఇక్కడ దాసుడు అంటే ఎవరు చెప్పండి? ఒక బానిస. దాసునికి బానిసకున్న తేడా ఏంటంటే మీకు ఒక మాట చెప్తే అర్థమైపోద్ది. దాసుడు అంటే ఎలాంటి వాడంటే ఉదయం వస్తాడు, సాయంత్రం పని అయిపోగానే వెళ్ళిపోతాడు అనుకుందాం, అలాంటి వాడు దాసుడు అంటే. కానీ బానిస అంటే ఏంటి తెలుసా? ఒక టైం అంటూ
ఉండదు. ఒక కూలంటూ ఉండదు. ఒక పని అంటూ ఉండదు. నా కూలి నాకు ఇచ్చే అంటానికి వీలు లేదు. అంటే బానిస అంటే ఆయనకనే కట్టుబడి ఉన్నాను. అందుకే ఈ సమయంలో ఒక మాట జ్ఞాపం చేయాలనుకుంటున్నాను. ఈ యాకోబు ఏమి రాసుకున్నాడంటే, యేసు క్రీస్తు యొక్క దాసుడు అంటే దేర్ ఆర్, ప్రాముఖ్యంగా చెప్పాలంటే 4 ప్రధానమైన భావాలు దాంట్లో ఉన్నాయి. 4 ప్రధానమైన భావం. నెంబర్ 1 జాగ్రత్తగా రాసుకోండి. 1, నేను దాసుడను అంటున్నాడంటే 1 యజమాని సొంతం అని అర్థం. దాసుడు అంటే అర్థం ఏంటి? యజమాని సొంతం, యజమాని సంపద. క్రీస్తు ప్రభువు చేత నేను కొనబడ్డాను, నేను సొంతమయ్యాను. నేను ఎవరినో తెలుసా? యేసుక్రీస్తు సొంతాన్ని అన్నట్టుగా. ప్రియ సోదరా సోదరి, క్రీస్తుకు తిరుగుబాటు చేసిన ఈ యాకోబే ఈరోజు ఏమయ్యాడు? క్రీస్తుకు సొంతమయ్యాడు. ఎంత విశేషమైన జీవితం మార్చబడింది. ఒక ప్రశ్న అడగనివ్వండి, నీవు నేను ఎప్పుడైనా సరే క్రీస్తు సొంతాన్ని అని చెప్పగలుగుతున్నామా? నేను ఆయన వాడను అని చెప్పగలుగుతున్నామా? మనం ఒకరోజు మాత్రమే చెబుతున్నాం. ఎప్పుడు? ఆదివారం. ఆదివారం ఆయన వారం, సోమవారం నుంచి శనివారం వరకు మన వారం. ఏంటంట? అలాంటిది కాడెక్క. ఆయన వారము అంటే మనము ఆయన సొంతం, మనము ఆయన వారం అయ్యాం. 100వ కీర్తన, సరిగ్గా 100 కీర్తన అర్థమైందో తెలుసా? 100కి 100 పాళ్ళు మనం ఎవరమి? ఆయన వారం అని చెప్పాలి. దాసుడు అంటే యజమాని సొంతం, నీవు ఆయన సొంతమయ్యావు. ఇదే దాని అర్థం. నెంబర్ 2, రెండోది, దాసుడు అంటే యజమాని కొరకే ఉన్నాడు. అంటే హీ ఈజ్ ఫర్ మాస్టర్ ఓన్లీ. యజమాని కొరకే ఉన్నాడు. అంటే దాసుడు ఉన్నాడు అంటే తన జీవితం యొక్క పర్పస్ ఇంకేమి లేదు, ఒకటే పర్పస్. ఎవరి కోసం ఉన్నాడు? యజమాని కొరకే ఉన్నాడు. నేను ఆ జీవితంలో కూడా గొప్ప ప్రశ్న ఇది. మన వ్యక్తిగతమైన హక్కులు కానీ, మన వ్యక్తిగతమైన కారణాలు కానీ ఏమీ లేవు, ఆయన కొరకే జీవిస్తున్నాను. అదే పౌలు కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పాడు. అక్కడ చెప్పాడు అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్పాడు. ఒక మాట 2-3 సార్లు వచ్చింది. ఏంటో తెలుసా? ఏమన్నాడు తెలుసా? అంటే ఆయన మనందరి కొరకు చనిపోయాడు, ఇప్పుడు మనందరం ఆయన కోసం పని చేయాలంట. ప్రాణం పెట్టద్దులే, ఏం చేయాలంట? అందరి కొరకు ఒకడు పని చేశాడు. ఈరోజు ఒకరి కొరకు అందరూ పని చేయాలి. ఏది కష్టమని చెప్పండి? అందరి కోసం ఒకటి పని చేయడం కష్టమా? ఒకరి కోసం అందరు కలిసి పని చేయడం కష్టమా? ఏది కష్టం? ఆయనది కష్టం, మంది సులభం. మరి సులభమైన పని కష్టంగా చేస్తుంటే ఏమంటారు దాన్ని? సులభమైన పనిని మనందరం కలిసి చేయాలి. ఆ పని ఆయన కొరకు. అదే క్రీస్తు దాసుడు అంటే. నువ్వే పని చేస్తున్నా సరే ఆయన కొరకే అన్నట్టుగా. చాలాసార్లు విచిత్రంగా కొన్నిసార్లు నేను కూడా వింటుంటాను. ఒక ఆయన అన్నాడు, ఏమండి మా దేవుని సేవకునికి మేము 10,000 ఇస్తామండి అన్నాడు. నేను అన్నాను, నేరుగా చెప్పాను, మీకు సిగ్గు ఉండాలండి అని చెప్పాను నేను. ఎందుకు తెలుసా? దేవుని సేవకునికి అంటే వీళ్ళు 10,000 ఇస్తారంట. అసలు ఆ పదాలు మనం ఎక్కడ నేర్చుకుంటాం? అది మనకు సంబంధించిందే కాదు. దేవుని సేవకునికి కానీ, అక్కడ పనివారికి కానీ ఆయన ఇచ్చేవాడు. సంఘము ద్వారా దేవుడు పోషించేవాడు. ఆయన ఎవరు కాదు. నీవు దేవుని కోసం ఏమిస్తున్నావు అనేది ప్రాముఖ్యమైనది. నీవు దేవుని కోసం ఏమిస్తున్నావు? నేను పలానా వాళ్ళకి ఇస్తున్నాను. ఎప్పుడు కూడా దేవునికి ఇచ్చేది మనము వినండి, సంఘానికి ఇస్తున్నాను, పాస్టర్ గారికి ఇస్తున్నాను, దేవుని సేవకులకు ఇస్తున్నాను అని ఎప్పుడు అనకూడదు. నేను దేవునికి ఇస్తున్నాను అనే భావం ఎప్పుడైతే ఏర్పడుతుందో నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఉంది. మనం చాలాసార్లు మన పదాల్లో ఏమొస్తాయి? వ్యక్తుల పేర్లు వస్తాయి. మన వ్యక్తులకి ఇవ్వడం లేదు. ఎవరికి ఇస్తున్నాం? దేవునికి ఇస్తున్నాను అనేది ఉంటే ఇంకొక విశేషమైన సంగతి ఏం తెలుసా? దేవునికి ఇస్తున్నాను అంటే నువ్వు ఇచ్చేటప్పుడల్లా తక్కువగానే ఇస్తావు నువ్వు. అవునా కాదా? అయ్యా నేనేమి ఇచ్చానే అంటాం. అదే వ్యక్తులకి ఇస్తే ఏమయ్యా మేము ఇవ్వట్లేదా అంటాం మనం. అవునా కదా? అదే దేవుని ఆలోచిస్తే అయ్యా నేను ఎంత ఇచ్చినా నేను రుణస్థుడే అని చెప్పగలవు. నువ్వు దేవునికి ఎంత ఇస్తున్నావు? దేవుని కొరకే ఇస్తున్నావా లేదా? నెంబర్ 3, మూడోది దాసుడు అంటే యజమానుని సేవిస్తున్నాడు అని అర్థం. దాసుడు అంటే యజమానిని సేవిస్తున్నాడు అని అర్థం. అంటే యజమానిని సేవించడానికే, యజమాని యొక్క సేవ చేయడానికే. ప్రియ సోదరా సోదరి, వినండి. ఇక్కడ ఏ గడి అయినా సరే, ఏ గంట అయినా సరే, ఏ పూట అయినా సరే, ఏ రోజైనా సరే, ఏ వారమైనా సరే, ఏ నెల అయినా సరే, సంవత్సరమైనా సరే, ఆయనను సేవించుడా, ఆయననే సేవించుడా, అదే ఆయన దాసులము అంటే అర్థం.
నెంబర్ 4 నాలుగవది, దాసుడు అంటే యజమాని ఇష్టమునకు చెందినవాడు. దాసుడు అంటే యజమాని ఇష్టమునకు చెందినవాడు. ప్రతి యజమాని యొక్క ఇష్టము, కోరికలే ఆ దాసునికి ఉండాలి, కానీ తన సొంత ఇష్టాలు ఉండటానికి వీలు లేదు. క్రైస్తవ మిషనరీలు వారి దేశాలు, వారి ఆహారాలు, వారి యొక్క ధనాన్ని, వారి యొక్క సొంతమైన వారిని విడిచిపెట్టి వచ్చారంటే కారణం ఏంటి? అదిగో ఆ యజమాని ఇష్టాన్నే వారు కోరారు. యజమాని యొక్క కోరికలే వారికి ముఖ్యమైన, కానీ మా దేశం, మా ధనం, మా యొక్క ఆహారము ఇది ముఖ్యమైన వారు అనుకోలేదు. వారు ఆయనను సేవించడానికి బయలుదేరారు. నీవు నేను ప్రియమైన సోదరుడా సోదరి, ఇదే మనం జ్ఞాపం చేసుకునేది. మనం ఆయనకి ఇష్టలుగా ఉంటున్నామా అనేది ప్రాముఖ్యమైంది. కొరింథీ 2వ పత్రిక 5:9, కొరింథీ 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎక్కువగా కొరింథీ 2వ పత్రికలో దేవుని దాసుడు అనే దాని గురించి ఎక్కువ రాశాడు. అందుకే కొరింథీ 2వ పత్రిక ఎక్కువగా మనం చదువుకోవచ్చు. 5:9 చదవండి. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలని మిగుల అపేక్షించుచున్నాము అన్నాడు. చూసారా, నీవు దేహంలో ఉన్న దాన్ని విడిచినా సరే నీకు నాకున్న ఒకే ఆశ ఏంటంటే, అభిలాష ఏంటంటే ఆయనకు ఇష్టలుగా ఉండవలని ఆయన అపేక్షిస్తున్నాడు. ప్రియమైన సోదరా సోదరి, దాసునికి ఎంత ఘనతో తెలుసా? మనకు తెలుసు, యేసు ప్రభు వారు ఆయన యెరూషలేము చివరి కాలంలో, సిలువకు దగ్గర అవుతున్న కాలంలో ఆయన యెరూషలేములో ఆ గాడిద మీద ఎక్కి ఊరేగింపుగా వెళుతున్నాడు కదా. అలాంటప్పుడు గాడిద క్రింద బట్టలేనంట, గాడిద మీద బట్టలేనంట. అప్పుడు యేసు ప్రభు వారు గాడిద మీద ఏమాడు? కూర్చున్నాడు. యేసు ప్రభు గాడిద మీద కూర్చోవటం వల్ల గాడిద ఘనత వచ్చిందా ఘనతకు పోయిందా? ఎలా వచ్చింది ఘనత? కింద బట్టలే, పైన బట్టలే. ఏడొచ్చింది గాడిద ఘనత? అది గాడిదే, కానీ దాని ఘనత క్రీస్తు వల్ల వచ్చిందంటే ఈరోజు నీకు నాకు కూడా ఆయన వలనే ఘనత. ఆయన ఎక్కితేనే తప్ప, ఆయన మన జీవితంలో ఉంటే తప్ప నీవు దాసుడు అయినా కావచ్చు, గాడిద వంటి వారమే కావచ్చు, కానీ క్రీస్తును బట్టే ఘనత, ఈ దాసునికి యజమానుని బట్టే ఘనత రావడం ఎంత విశేషమైంది. అందుకే యేసు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయం 46వ వచనం చూడండి. ఒకరోజు ప్రభు రాబోతున్నాడు. అప్పుడు ఏ దాసును చూస్తాడంట ఆయన? 24వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 24:46 చదువుతున్నారు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగు చేయుచున్నాడు అతడు కనుగొను, ఆ దాసుడు ధన్యుడు. చూసారా, ఆయన యజమానుడు వచ్చినప్పుడు ఆ దాసుడు నమ్మకమైన వాడిగా, బుద్ధిమంతుడుగా, తన మందకు చక్కగా మేత పెట్టేవాడుగా, పోషించేవాడుగా, నమ్మకమైన వాడిగా ఉన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆ దాసుని చూసి ఏం చేస్తాడు? ఎంత సంతోషిస్తాడు. బహళ నమ్మకమైన మంచి దాసుడు. ఒకవేళ దాసుడు ప్రభు వచ్చినప్పుడు త్రాగి సామర్థ్యంగా ఉన్నాడంటే, ఇవ్వబడిన సామర్థ్యం, ఇవ్వబడిన కృపావరం, ఇవ్వబడిన బాధ్యతను విస్మరించి ఎవరు చూస్తున్నారులే అనుకుంటూ రకరకాలుగా భక్తిహీన జీవితంలో కొనసాగుతుంటే ఒకరోజు ప్రభు వచ్చి ఏమంటాడు? సోమరివైన చెడ్డ దాసుడు. ఎంత భయంకరమైన పిలుపు ప్రభు తీసుకురాబోతున్నాడో చూడండి. అదే ఎక్కడైతే ఒక ప్రాముఖ్యమైన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యేసు ప్రభువారు ఒక సూత్రం చెప్పాడు. ఏంటి తెలుసా? మత్తయి సువార్త రండి త్వరగా. ఇప్పుడు 3వ పాయింట్లోకి మనం లింక్ కాబోతున్నాం. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 27వ వచనం చదవండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. వినండి. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీకు దాసుడై ఉండవలెను. చూడండి, ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? ఇప్పటి వరకు యాకోబు ఎవరు? అసలు యాకోబు ఎవరు? నెంబర్ 1 అతడు సోదరుడు, దేవుని ఎనగని వాడు. ఆ తర్వాత ఏమయ్యాడు? యేసు ప్రభువుకు దాసుడయ్యాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం కాబోతున్నాడంటే నాయకుడు కాబోతున్నాడు, ప్రముఖుడు కాబోతున్నాడు. ప్రముఖుడు కావాలంటే ఏం చేయాలంటే యేసు ప్రభు ఏం చెప్పాడు? సూత్రం ఇక్కడ, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. నెంబర్ 3 మూడవది, యాకోబు యెరూషలేము సంఘములో నాయకుడయ్యాడు, ప్రముఖుడయ్యాడు. ఆయన ఏమాడమ్మా? ప్రముఖుడే. రండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం
గలతీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చదువుకుంటాం. అక్కడ మధ్యలో నుంచి చూడండి ఏం రాయబడింది అక్కడ. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొన. అంటే ఆది సంఘమైన యెరూషలేములో స్తంభాలుగా ఎంచబడిన వారు 3 పేర్లు చెప్పబడ్డాయి. ఏమండి చెప్పండి వరుసన ఇక్కడ వరకు చెప్పండి. 1 యాకోబు, 2 కేఫా అంటే పేతురు, 3 యోహాన్. చూడండి ఇక్కడ ఈ వరుస చూడండి జాగ్రత్తగా. మొట్టమొదటి ఎవరు? యాకోబు. అంటే యెరూషలేము సంఘంలో ఉన్న నాయకుల్లో స్తంభాలుగా ఉంచబడిన వారిలో మొట్టమొదటివాడు ఎవరంట? యాకోబు అని రాయబడింది. దైవ గ్రంథంలో కూడా క్రొత్త నిబంధనలో పత్రికలు కూడా ఇక్కడున్న క్రమాన్ని బట్టి అమర్చబడ్డాయి. మీరు చూసారా, గమనించారా? బైబిల్లో యాకోబు పత్రిక ముందుంది, తర్వాత ఏ పత్రికలు ఉన్నాయి? కేఫా అంటే ఎవరు? పేతురు పత్రికల తర్వాత ఏమున్నాయి? ఇక్కడ ఎవరు? 3 ఆయన యోహాన్. ఈ ఆర్డర్ను బట్టే పత్రికలు కూడా ఆర్డర్లో పెట్టేశారు. వీటన్నిటికంటే ముందు రోమా పత్రిక నుండి సుమారుగా హెబ్రీ పత్రిక వరకు ఎవరి పత్రికలు అవి? పౌలు పత్రికలు. అనగా పౌలు వారిలో ఒకటిగా ఎంచబడటానికి వారు గుర్తించారని కూడా జ్ఞాపం చేశారు. అంటే ఆదిమ సంఘంలో స్తంభాలకు ఉన్న వారిలో మొట్టమొదటి వాడు యాకోబు. అంటే ఎంత ప్రధానమైనటువంటి స్తంభంగా ఉన్నాడో మనం చూస్తాం అక్కడ. మారిన వాడే కానీ, వినాలి, యాకోబు మారిన వాడే కానీ ఎంత నమ్మకంగా ఎంత చురుగ్గా ఉన్నాడో చూడండి దేవుని కొరకై. అతి తక్కువ కాలంలోనే యెరూషలేము సంఘంలో ఏమయ్యాడు? స్తంభమయ్యాడంటే అతి తక్కువ కాలంలోనే ఒక సంఘానికి స్తంభముగా ఉన్నాడు. అంటే అతనిలో ఉన్న నమ్మకత్వం, అతనిలో ఉన్న చురుకుదనం ఎంత గొప్పదో చూడండి. సువార్తల్లో యాకోబు అవిశ్వాసి, కానీ అపోస్తల కార్యములు పత్రికలు, యాకోబు పత్రికల్లో మాత్రం ఆత్మీయమైన నాయకుడుగా చెప్పబడ్డాడు. ముఖ్యంగా అపోస్తల కార్య గ్రంథంలో 5 సందర్భాలలో ఈయన నాయకుడుగా కనబడతాడు. 5 సందర్భాల్లో ఈ యాకోబు నాయకుడుగా కనబడతాడు. ఆ మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను. చూడండి, 5 సందర్భాలలో యాకోబు యెరూషలేము సంఘానికి మొదటి కాపరులలో ఒకడిగా, నాయకుడుగా, స్తంభముగా కనబడటం అనేది ఎంత ఆశ్చర్యమైన సంగతి. దేవుని సంఘములో ఒక స్తంభముగా నీవు ఉన్నప్పుడు, దేవుని సంఘంలో నమ్మకంగా బుద్ధిమంతుడుగా నీవు ఉన్నప్పుడు దేవుడు నిన్ను స్తంభముగానే చేస్తాడు. దేవుని మందిరంలో నాకు పని చెప్పలేదే, నాకు ఫోన్ చేయలేదే, అసలు ఒక మాట కూడా నాతో అనలేదే అన్న ఇలాంటి మాటలు కాదు. దేవుని సంఘంలో స్తంభముగా నీవు ఉండాలంటే, దేవుడు నిలబెట్టాలంటే నువ్వేం చేయాలి? నీకు ఇవ్వబడిన సామర్థ్యం గుర్తించి దాన్ని సంఘములో దేవుని కొరకై ప్రయాసపడాలి, నమ్మకంగా ఉండాలి. ఒక పని అప్పచెప్పబడినప్పుడు ఏం చేయాలంటే, ఖచ్చితంగా ఒక పని అప్పచెప్పబడినప్పుడు ఆ పని ఎంత నమ్మకంగా చేస్తున్నప్పుడు, సపోజ్ పెద్దలే కావచ్చు, దేవుని సేవకులే కావచ్చు, ఒక 100 రూపాయలు ఇచ్చారు, అయ్యా పలానా తీసుకురా అని. తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి? దానికి ఎంత ఖర్చు అయిందో, ఎంత మిగిలిందో ఏం చేయాలా? ఇవ్వాలి. 100 రూపాయలే కావచ్చు, వాళ్ళు ఇచ్చేది 10 రూపాయలే కావచ్చు, లెక్కంతా చెప్పాలి. అక్కడేం కనబడుతుంది? నమ్మకత్వం. అనగా భవిష్యత్తులో కూడా దేవుని మహత్తరమైన గొప్ప సంఘానికి ఇలాంటి వారు కావాలని వారు గుర్తిస్తారు, వారు ప్రార్థిస్తారు, అలాంటి వారినే ప్రోత్సహిస్తారు. ఈరోజు అలా లేదు. ఎలా ఉంది? డబ్బు విషయంలో నమ్మకమైన వారు నాయకులు కావట్లేదు, డబ్బున్నవాడు నాయకులు అవుతున్నారు. చూసారా? అందుకే సంఘాలు భ్రష్టు పడుతున్నాయి. అందుకే చాలాసార్లు దేవుని నామం అవమానపరచబడతా ఉంది. కానీ ఈ యాకోబు అతి తక్కువ కాలంలోనే నమ్మకంగా ఉన్నాడు, బుద్ధిమంతుడుగా ఉన్నాడు, చురుగ్గా ఉన్నాడు. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథంలో యెరూషలేము ఆది సంఘంలో ఎన్ని విధాలుగా అతను నాయకుడిగా ఉన్నాడో 5 స్థలాల్లో మనం చూడగలం. నెంబర్ 1 రండి, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 14 వచనం చదవయ్యా. 1:14. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. నెంబర్ 1 ఈ యాకోబు ఎలా ఉన్నాడు తెలుసా? ప్రార్థనా సమూహములో ఉన్నాడు. నెంబర్ 1 ఫస్ట్ ఏంటి? ఎక్కడున్నాడు ఈయన? ప్రార్థనా సమూహంలో ఉన్నాడు. వినండి, ఈయన యాకోబు అనేవాడు ఒక నాయకుడు అయ్యాడంటే అతని యొక్క ఆధ్యాత్మిక స్థితిగతులు చాలా అద్భుతంగా కనబడతాయి మనకి. నెంబర్ 1 అతడు ప్రారంభంగా మొట్టమొదటగా ప్రార్థనా సమూహంలో ఉన్నాడు. అయ్యా సోదరుడా, సోదరి, జాగ్రత్తగా గమనిద్దాం.
దేవుని సంఘంలో ఒక బాధ్యత, ఒక ప్రత్యేకమైన స్థానమునికి ఇవ్వబడుతుంది అని అంటే ఖచ్చితంగా ముందు ఎక్కడ కనపడాలి? నువ్వు ఎక్కడ కనపడాలా? ప్రార్థనా సమూహంలో కనబడాలి. ఎందుకంటే ప్రభువును ఎరిగిన తరువాత మన మొట్టమొదటి అనుభవం ఏంటి? ప్రార్థనే. రక్షణకు ముద్ర అంట ప్రార్థన అంట. నువ్వు రక్షించబడ్డావు అంటానికి ముద్ర ఏంటి? లోపల నీ అంతరంగంలో ఏంటి? ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడే ప్రార్థనలో నిన్ను నడిపిస్తాడు ఖచ్చితంగా. ఒకరోజు ఈ యాకోబు కలువరి గిరికి రాలేదు, కానీ ఈరోజు ప్రార్థనా గదికి వస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం! అదే మనం గమనిస్తాం ఇక్కడ హిస్టరీలో. ఈ యాకోబు ఒంటె మోకాళ్ళ వంటి వాడు అంటారు ఈయన్ని. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఆయన చనిపోయినప్పుడంట ఆయన పెట్టెలో పెట్టేటప్పుడు చూశారంట, గమనించారంట ప్రజలు. ఆయన మోకాలు ఒంటె మోకాలు వలె గట్టిగా ఉందంట, అట్ట వలె. అప్పుడు గమనించారు, హీఈస్ ద మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనాపరుడు అన్నారు యాకోబు. యెరూషలేమును గురించి ప్రార్థించేవాడని చెప్పేవాళ్ళు ప్రజలు. అటదే సోదరుడా సోదరి, ఒక ప్రశ్న. ప్రార్థన చేయు సమూహంలో చేరుతున్నావా? నాకు ఆదివారమే వల్ల అవుతుందన్నా, నాకు విజ్ఞాపన కూడికి రావడానికి వల్ల కావట్లేదంటే ఏం చెప్పాలా? సంఘముగా విజ్ఞాపన కూడికి రావడం ఎంత ప్రాముఖ్యమైంది వినండి. ఒక మాట గట్టిగా చెప్తున్నాను ఇక్కడ. ఏంటో తెలుసా? అన్నిటి అంతము సమీపమై ఉన్నది, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. అంతము సమీపంగా ఉన్నప్పుడు ప్రార్థన మోతాదు పెంచాలంట. మనం ఏం చేయాలంట? ప్రార్థన మోతాదు పెంచాలా తగ్గించాలా? టైమే లేదన్నా అంటే కాదేడా. ఏం చేయాలంట? ప్రార్థన పరిమాణం పెంచాలి. ప్రభువు రాబోతున్నాడు, ఆయన ప్రార్థన సమయం ఎక్కువ పెంచవలసిన వారమే అన్నాం. అదే యాకోబు ఇక్కడ జ్ఞాపం చేశాడు. నెంబర్ 2, చూడండి, 2వ అధ్యాయము మొదటి వచనాలు. పెందుకోస్తున్న పండుగ వచ్చినప్పుడు అందరూ ఒకే చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన కాలు వంటి ఒక ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతా నుండెను. మరియు అగ్నిజ్వాల వంటి 4 విభాగించబడినట్టుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగరి. ఎందుకు చదివానంటే ఇక్కడ, ఇదిగో ప్రారంభ మేడగదిలో సుమారు 120 మంది, అంటే 12 మంది సహోదరులు, 12 మంది శిష్యులు, యేసు ప్రభువు, అదేవిధంగా ఆమె కుమారులు, అదేవిధంగా సోదరీలు, ఇంకా అనేక మంది కలిసి 120 మంది ఆ మేడగదిలో కూడి ఉండగా వారందరూ ప్రార్థన చేస్తూ ఉండగా సరిగ్గా పెందెకోస్తు పండుగ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను వారి మీద వ్రాలాడు, కుమ్మరించబడ్డారు, సంఘము ఏర్పడింది. నేను ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాను. నెంబర్ 2, సంఘ ఆరంభములో ఉన్నాడు. ఏంటి చెప్పండి? 2ది ఏంటి? యాకోబు ఎప్పుడున్నాడమ్మా? సంఘం యొక్క ఆరంభంలో ఉన్నాడు. ఆ 120 మందిలో ఈయన కూడా ఒకడు అని చెప్పాలి మనం ఇక్కడ. అంటే సంఘం ఏర్పడింది. ఎంత గొప్ప అనుభవం! యాకోబుని కదిలిస్తే అంటాడు, సంఘం ఏర్పడినప్పుడు నేను ఉన్నానయ్యా అంటాడు. అవునా కాదా? చాలామంది గొప్ప అనుభూతి, గొప్ప అనుభవం ఇది, గొప్ప ఆనందం ఇది. అవునా కాదా? గొప్ప ఆశీర్వాదం అది. ఇక్కడ సంఘం ఏర్పడినప్పుడు నేనున్నానయ్యా అని చెప్పుకోవడం ఎంత గొప్ప ఆశీర్వాదం. అంతేగాని సంఘాల్లో సమస్యలకు నేనేనయ్యా అనేది ఎవరైనా అంటారా? నేనేనయ్యా కారణం సంఘాలు చేరడానికి, ఈ విధంగా కావడానికి నేనున్నానయ్యా, ఎప్పుడు నా వల్ల జీలిందయ్యా అని ఎవరు చెప్పుకోరు. అక్కడ చెప్పుకోవడానికి అంత ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఇక్కడ ఈయన చెప్పుకుంటాడు, సంఘ ఆరంభ కాలంలో నేనున్నానని చెప్పుకున్నా. అంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. సంఘ ఆరంభంలో ఉండటమే కాదు, ఆరాధనలో కూడా ఉన్నాడు ఆయన. ఉన్నాడా లేడా? ఆ రోజు పేతురు వాక్యం చెప్పక ఎంతమంది నమ్ముకున్నారు? 3,000 మంది ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్నారు. సంఘ ఆరాధన క్రమం జరిగిందా జరగలేదా? ఇదిగో మొదటి శతాబ్దంలో జరిగిన సంఘ క్రమమే, ఆరాధన క్రమమే ఈరోజు బ్రదర్ అండ్ క్రిస్టియన్ అసెంబ్లీస్లో జరుగుతున్న ఆరాధన క్రమం. అనేక చోట్ల మార్పు చేయబడింది వాక్యానికి విరుద్ధంగా. ఏ రోజు యాకోబు, పేతురు వీరందరూ ఎలాగో ఆరాధన చేశారో సామాన్యమైన రీతిలో, అదేవిధంగా మన సంఘాలు ఆరాధన క్రమం చేస్తున్నాయి. ఇదే ఆది సంఘం యొక్క ఆరాధన క్రమం. దానిలో యాకోబునంటే ఆరాధనలో ఉంటే మాత్రమే కాదు, సహవాసంలో కూడా అక్కడే ఉన్నాడు. నెంబర్ 3 చూడండి, 12వ అధ్యాయము వచనం 17.
అపోస్తల కార్యములు 12వ అధ్యాయము వచనం 17. నేను త్వరగా ముగిస్తున్నాను. 12వ అధ్యాయం 17 వచ్చిన అతడు ఓరకుండని అంటే పేతురు. ఇప్పుడు పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చాడు. అతను చెరసాలలో ఉండి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వారితో మాట్లాడుతూ చెప్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ మేడగదిలో వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, ఓరకుండని వారికి సైజగ చేసి ప్రభువు తను చెరసాలలో నుండి ఎలా తీసుకొని వచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను. వినండి. ఈ మూడో సందర్భం ఏంటంటే సంఘము శ్రమల్లో ఉంది. అప్పటికే యేసు ప్రభు శిష్యుల్లో మొట్టమొదటి వారు ఎవరైనంటే యాకోబును శిరచ్ఛేదనం చేశారు. ఏ యాకోబు? ఆయన శిష్యుడైన యాకోబు. ఆయన్ని శిరచ్ఛేదనం చేశారు. అది చాలదన్నట్టుగా హేరోదు తెల్లవారితే పేతురును కూడా చంపించేద్దామని ఆ రోజు చెరసాలలో వేశాడు. దేవుడు అద్భుతంగా తన దేవదూతను పంపించి చేశాడు, అతను అద్భుతంగా తప్పించాడు. అక్కడ ఒక ఆశ్చర్యమైన మాట నాకు అర్థమైంది. ఏం తెలుసా? అక్కడ దేవదూత అన్నాడు, పేతురు లెమ్ము అన్నాడు, నీ నడుము కట్టుకో అన్నాడు. కట్టుకో మాత్రమే అనలేదు, నీ చెప్పులు వేసుకో అన్నాడు. ఏమన్నాడు? దేవుడి సహాయం అంట నీ చెప్పులు కూడా లాసుకోవాలన్నాడు. చెరసాల్లోంచి బయటికి రావడమే గొప్ప విషయం అనుకుంటే దేవదూత ఏమంటున్నాడు? నీ చెప్పులు తొడుక్కో అంటున్నాడు. అంటే ఏంటి? ఎంత దేవుని భద్రత, దేవుని శ్రద్ధ చూడండి. పేతురు పట్ల దేవుని శ్రద్ధ. నీ చెప్పులు కూడా తొడుక్కొని బయలుదేరు అన్నాడంట. అప్పుడు 1 గేటు, 2వ గేటు, 3వ గేటు తెలుసుకున్నాయి. వెళ్ళిపోయాడు పేతురు. అదిగో మరి ఇంటిలో అనేకులు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. పేతురు వెళ్ళాడు, అక్కడ తట్టాడు. గదిలో లోపల ప్రార్థన, గదిలో బయట ప్రార్థనకు జవాబు. ఎవరైనా? పేతురు. అప్పుడు పేతురు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో నన్ను దేవుడు ఇలా అద్భుతంగా ఆశ్చర్యంగా విడిపించాడని చెప్తూ ఈ మాటలు యాకోబుకు చెప్పండి అన్నాడు. ఎవరు యాకోబు? ఈయనే. అంటే సింపుల్గా ఏమనుకున్నానంటే సంఘ శ్రమలలో నిలువబడిన వాడిన. ఎవరైనా? యాకోబు. ఎవరమ్మా? సంఘము శ్రమల్లో ఉన్నప్పుడు నిలవబడ్డాడు. ఆయన ప్రత్యేకంగా సంఘం కొరకే ప్రార్థిస్తున్నాడని చెప్పాలి ఇక్కడ. ప్రేమైన సోదరుడా, సోదరి, శిష్యుడైన యాకోబును చంపించినప్పుడు, పేతురుని చెరసాల్లో ఉన్నప్పుడు, అద్భుతంగా పేతురు విడుదలైనప్పుడు, యెరూషలేము చర్చికి వచ్చినా కూడా యెరూషలేములో ఉన్నటువంటి ఆ నాయకుడు గురించి యాకోబుకు తెలియజేయండి అన్నాడు. అంటే ఒక ప్రాముఖ్యమైన పాత్ర స్థానంలో ఉన్నాడు యాకోబు. అందుకే ఆయనకు కూడా మీరు చెప్పండి అన్నాడంటే హీఈస్ ఇన్ వెరీ కీ ఫిగర్. చాలా ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్నాడు యాకోబు. అందుకే ఆయనతో చెప్పండి అన్నాడు. నెంబర్ 4, 4వది 15వ అధ్యాయంలో 12, 13 వచనాలు. 15వ అధ్యాయము 12, 13 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి ఒక్క మాట. అంతటా ఆచరణ సమూహం అంతయు వరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనుల్లో చేసిన సూచక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా నా మాట ఆలకించుడి. ఏంటిది? వినండి. అపోస్తల కార్యంలో 15వ అధ్యాయంలోనే మనకు గుర్తొచ్చే అంశం ఏంటంటే సున్నతిని గురించిన ఒక వివాదం జరిగింది. యూదులు ఏమంటారంటే, యోధా బోధకులు, ఇదిగో ఎవడైనా క్రైస్తవుడు కావాలంటే ముందు సున్నతి పొందాలి, ఆ తర్వాత బాప్తిసం తీసుకోవాలంటున్నారు వాళ్ళు. కానీ పౌలు మిగిలిన వారు అన్నారు, లేదు అది యూది ఆచారాల వల్ల కాదు. ఇక్కడ ఒక వ్యక్తి యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకుంటే వాడు ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవచ్చు. ఆచారాలతో ప్రాముఖ్యం కాదు ఇక్కడని వారికి వాదం కలిగింది. యోధా బోధకులకు, పౌలు, బర్నబా వాళ్ళందరికీ కూడా మధ్యలో. దానికి చర్చించడానికి ఏర్పడిన సభే సున్నతి సభ. ఆ సభలో ఎవరి వివరాలు వాళ్ళు ఇచ్చి కూర్చున్నారు. ఇక ఫైనల్గా ఎవరు లెగవాలా? అందరు కనిపెట్టుకొని కూర్చున్నారు. ఎవరి కోసం? యాకోబు కోసం. యాకోబు ఏం చెబుతాడో అది విందాం అనుకుంటున్నారు. అందరూ ఏం చెప్పారు? ఎవరి వివరాలు వాళ్ళు చెప్పారు, కంక్లూషన్ చెప్పలేదు. వాళ్ళు కూర్చున్నారు. ఇప్పుడు ఫైనల్గా ఎవరు లేస్తున్నారు? యాకోబు లేచి ఒకటే చెప్పాడు, సహోదరులారా నా మాట ఆలకించండి. యాకోబు ఏం చెప్పాడో ఆ రోజు అందరూ తల వంచి శిరస్సు వహించి నెరవేర్చారంట. అంటే యాకోబు నెంబర్ 4 సంఘ సమస్యలలో నిలువబడిన వాడు. ఏంటి? సంఘ
సమస్య వచ్చింది. ఏ సమస్య అది? సున్నతి సమస్య. ఆ రోజు కానీ చెప్పాలంటే ఒక జాతి భేదం, సిద్ధాంత భేదాలు రేగినప్పుడు నిలువబడ్డాడు. ఎవరైనా? యాకోబు నిలువబడ్డాడు. ఒక పెద్దవాడిగా సమస్యను పరిష్కరించాడు. ఈ రోజు కూడా సంఘంలో ఏదైనా సమస్య జరిగిందా, ఏదైనా సమస్య ఏర్పడిందా, పెద్దలైనటువంటి వారు నిలబడాలి, వారి సమస్యను పరిష్కరించాలి. పరిష్కారం ఎప్పుడవుతుందో తెలుసా? ఆ పెద్దల యొక్క ఆత్మీయ స్థితిని బట్టే జరుగుతుంది. వాళ్ళని గౌరవించడం, వారి మాట తీసుకోవడం ఎప్పుడు జరుగుతుందంటే వారి ఆత్మీయ స్థితి ఎంత పరిపక్వంగా ఉంటేనో. యాకోబు మాటకి ఎవరు జవదాడిన వారు కాదక్కడ. ఆయన చెప్పగానే వెంటనే విన్నారు. పేతురు, పౌలు వివరించి చెప్పినా కూడా యాకోబు లేచి చెప్పినప్పుడు శ్రద్ధగా విన్నారు, లోబడి ఆ ప్రకారం చేశారు. వాక్యానుసారంగా సమస్యలను తీర్చడానికి యాకోబు అక్కడ వాక్యాలు కూడా వాడాడు అక్కడ కదా, లేఖనాలు కూడా వాడాడు యాకోబు. అంటే ఆయన లేఖనాలు బాగా ఎరిగినవాడు, పెద్దగా నాయకుడు. ఎంత గొప్ప సంగతి. నెంబర్ 5 చివరి సంగతి 21వ అధ్యాయం అపోస్తల కార్యములు 21:17 చదువుతున్నాను. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకొనిరి. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నొద్దకు వచ్చాను. అతడు వారిని కుశలం అడిగి తమ పరిచర్య వలన దేవుడు అన్ని జనుల్లో జరిగించిన వాటిని వివరముగా తెలియచేసాను. చూసారా? 5వ సంగతి ఏంటంటే అపోస్తలుడైన పౌలు వెళ్ళాడు యెరూషలేముకు. వినండి, ఇక్కడ జరిగిన గొప్ప ప్రమాదం ఏంటో తెలుసా? యూదియా మత పెద్దలు పౌలును ఏదో విధంగా చంపివేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఒక యూదుడై ఉండి అన్యులను పక్కన పెట్టుకొని తిప్పుతున్నాడు అన్ని చోట్ల. ఈ పౌలును లేకుండా చేద్దాం అనుకుంటున్నారు. అలాంటి సందర్భంలో పౌలు వెళ్ళి యాకోబుని కలిసినప్పుడు యాకోబు ఒక మంచి సలహా ఇచ్చాడు. ఆ సలహా తర్వాత చదువుకోండి, అధ్యాయంలో జరుగుతుంది మీకు. ఆ సలహా ఇవ్వటం వల్ల పౌలు కాపాడబడ్డాడు. అంటే ఏం చెప్పాలనుకున్నానంటే 5వది, సేవకుని శ్రమలలో నిలువబడిన వాడు. ఎవరమ్మైనా? యాకోబు. ఒక సేవకునికి శ్రమ వచ్చింది, ఒక సేవకునికి ప్రమాదం వచ్చింది. యాకోబు ఏమన్నాడు? నాకేం పడ్డది అనలేదు. ఆ ప్రమాదం నుండి తప్పించడానికి సలహా ఇచ్చాడు. ఎంత గొప్ప వ్యక్తి చూడండి. పౌలుకి ఇబ్బందుల్లో, యూదుల కుట్రల విషయంలో ఒక మంచి సలహా ఇచ్చినప్పుడు, ప్రియ సోదర సోదరి, యాకోబు నెంబర్ 1 సోదరుడు, నెంబర్ 2 దాసుడయ్యాడు, నెంబర్ 3 అతడు నాయకుడయ్యాడు. భక్తి గల కుటుంబంలో జన్మించినా కూడా, భగవంతునితో మాట్లాడినా కూడా, అనగా ప్రభువుతో మాట్లాడినా కూడా, ఆయనతో ఉన్నా కూడా, కార్యాలు చూసినా కూడా యాకోబుకి ఏమి లేదు? రక్షణ లేదు. ఎప్పుడైతే ఆయన పునరుద్ధానం ద్వారా చూచి నమ్మాడో భక్తి గలవాడయ్యాడు. ఆనాటి భక్త కోటికి వ్రాసిన పత్రికే యాకోబు పత్రిక. ప్రియ సోదర సోదరి, మారినావా? మంచిదే. కానీ ఏ విధంగా ఉంది మన జీవితం? చురుగ్గా ఉందా? భక్తిగా ఉందా? అదే ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్న విధానం. యాకోబు భక్తి గలవాడిగా ఉండి అనేక భక్త కోడిగా రాస్తున్నటువంటి పత్రిక. అలాగున మనం ప్రభు కొరకై నమ్మకమైన వారుగా ఆయన కొరకై జీవించే వారు ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. సర్వకృపానిధిగా మా ప్రియ తండ్రి, మా యజమాని అయిన మా దేవానికి స్తోత్రములు. మేము నీ దాసులమైనందుకే స్తుతిస్తున్నాం. మేము నీ వారమైనందుకే నీ కొందనాలు. ఉదయము మధ్యాహ్నం ప్రభువా మీ సన్నిధి మాతో ఉంచిందుకే స్తుతిస్తూ మా ముందున్న సమయాలు కూడా దీవెనకరంగా ఉంచుతారని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.